మంచిది. వాక్యంలోకి వెళ్దాం ప్రియులారా. నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశము సత్కార్యము. సత్కార్యము. మరి ఎవరికి చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, దేవుని వాక్యం మనకి ఏదైతే బోధిస్తూ ఉందో వాటిని జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు అపోస్తల కార్యము 28వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. అపోస్తల కార్యంలో 28వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తే, మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మను మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. ఎవరు ఉంచారు అని చెప్పి చూస్తే 7 నుంచి పోప్లి అను ఒకడు ఆ దీపంలో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతంలో భూములుండెను. అతడు మమ్మను చేర్చుకొని 3 దినములు స్నేహాభావంతో ఆతిథ్యం ఇచ్చెను. అప్పుడు పోప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరచెను. ఇది చూచి ఆ దీపంలో ఉన్న కడమ మెలితోలో మరికొందరిని పౌలు స్వస్థపరచుట రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మను మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. ఇక్కడ ఈ 10వ వచనంలో మనం చూసినప్పుడు 3 విషయాలు మనకు గుర్తు చేయబడుతున్నది. దైవజనులను గౌరవించటం విషయంలో, మనుషుల ఎడల కృతజ్ఞత కలగడంలో, ధారాళంగా ఇచ్చుటలో ఈ 3 విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ 3 వాటి ద్వారా సత్కార్యాన్ని అపోస్తలులకు మరి చేసి ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. అలాగనే ప్రియులారా, ఈ 28వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తే, అన్యులైన మెలితే దీపవాసులు పౌలుకు ఉపచారం చేశారు. విషసర్పము కరిచినను అది పౌలునకు బాధించలేదు. ఇక్కడ ఒక విషసర్పం కరిచినప్పటికి కూడా పౌలు గారికి బాధించలేదు అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. మనం కూడా సత్కార్యం చేయటంలో మరి ఎవరికి చేయాలి, ఎందు నిమిత్తం చేయాలి అని ఆలోచన చేస్తే, ఉత్తమమైన వాటి కొరకు, ఉన్నతమైన వాటి కొరకు, దేవుని చిత్తమైన వాటి కొరకు సత్కార్యం చేసేటటువంటి వారిగా మనము ఉండాలని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 8 నుంచి చూద్దాం. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరు ఎరుగుదు. మనం ఏదైతే సత్కార్యం చేస్తామో అది ప్రభు వలన మళ్ళీ మనం పొందుతామనేటటువంటిది జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే ఉదాహరణకు మనుషుడు ఏమి విత్తితే అదే పంట కోస్తాడనేటటువంటిది ఎంత నిజమో, అలాగునే ప్రభువు మళ్ళీ మనం ఏదైతే సత్కార్యం చేస్తామో అది మనకు లభిస్తుంది అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. ఇంకా మనం ఇది ఆలోచన చేసినప్పుడు 5 నుంచి చూద్దాం. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. మనుషులను సంతోషపెట్టు వారు చేయునట్లు కంటికి కనబడటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించు మనుషులు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలం ప్రభు వలన పొందునని మీరు ఎరుగుదురు. యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతం లేదనియు ఎరిగిన వారై వారిని
బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి అంటే దీని అర్థం మనకేం చెప్తుంది అని అంటే, మీరు ఒకవేళ యజమానులు అనేటటువంటి ఫీలింగ్లో ఉండి మీరు యజమానిగా మీరు ఫీల్ అవుతూ మరి ఏదైనా వారి పట్ల ఆ, బలవంతం కానీ, ఇబ్బంది కానీ, అగౌరవం కానీ, ఎట్టి చాకిరి చేయించుకోవడం కానీ, వారికి మీకు ఇష్టమైనటువంటి పద్ధతిలో వారు ఉండాలని కోరుకోవడం కానీ అలా కాకుండా మీరు చెప్పిన పని చేయడానికి వారు దాసులై ఉంటూ ఉన్నారు. అంతేకాని వారిని మరి మీకన్నా యజమానుడు పరలోకమందు ఉన్నాడని గ్రహించి మేము కూడా ఒక పనివారిగానే ఉండాలనే ఉద్దేశంతో అంటే తగ్గించుకొని ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. కొలసైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. కొలసి 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. కొలసై 9 నుంచి 12 వరకు చూద్దాం. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గల వారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుణ్ణి బతిమాలుచున్నాము. అవును ప్రియమైనటువంటి వారలారా, మనం ఏదైతే దేవుని చిత్త ప్రకారంగా మనము సత్క్రియలు జరిగించేవారిగా చేసేవారిగా మనం ఉండాలి. అంతేకాకుండా అది దేవుని చిత్త ప్రకారం అని చెప్పి మనము గ్రహించేవారిగా ఉండాలి. అలాగనే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం. తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని చూస్తే 21వ వచనం చూస్తే ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. మరి ఇది మనం 14 నుంచి చూసినప్పుడు వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికి పనికిరాని మాటలు గురించి వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయు. దేవుని ఎదుట యోగినిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హుమేనియును ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానము గతించెనని చెప్పుచు సత్యం విషయం తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును అనునదియు ప్రభు నామమును ఒప్పుకోను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో ఎండి పాత్రలను బంగారును పాత్రలను మాత్రమే గాక కర్రవ్యూ మట్టివ్యూ కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండుటను. ఘనతకు పాత్రగా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు, తన యజమానుడు ఏర్పాటు చేసుకుంటాడని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. అలాగనే తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము 17వ వచనం చూద్దాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును
ప్రతి లేఖనం ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇది 12 నుంచి చూసినప్పుడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తాము మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోదురు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక, నీవు నేర్చుకొనిన రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. సత్కార్యానికి, అలాగనే తప్పుదిద్దుటకు, అలాగనే శిక్షించుటకు, దండించుటకు దైవజనుడు సన్నద్ధుడై ఉండాలని చెప్పి దేవుని వాక్యము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. తీతు పత్రిక 1 అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. 1 అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యం విషయంను భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగనట్టున్నవారు. అంటే కొంతమంది తమ క్రియల వలన దేవుని ఎరగనటువంటి వారిగా భ్రష్టులుగా ఉంటూ ఉన్నారు. వాటి విషయంలో జాగ్రత్తగా చూసుకోమని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. 10వ వచనం నుంచి చూసినప్పుడు, అనేకులు విశేషంగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరుబోతులను, మోసపుచ్చువారునై ఉన్నారు. వారి నోళ్ళు మోయించవలను, అట్టి వారు ఉపదేశింపకూడదని వాటిని దుర్లభము కొరకు ఉపదేశించుచు కుటుంబములను కుటుంబములనే పాడు చేయుచున్నారు. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను, కేత్రీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్టమృగములను, సోమరులను, తిండిపోతులనై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పన కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడాలను లక్ష్యపెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తం వారిని కఠినముగా గద్దింపుము. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులై ఉండి క్రియల వలన ఆయనను ఎరగనట్టుగా ఉంటున్నారు. చెప్పుకునే వారిగా ఉంటున్నారు, ఎరగనటువంటి వారిగా ఉంటూ ఉన్నారని చెప్పి ఈ విషయాన్ని మనకు గుర్తు చేయబడుతున్నది. తీతు పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే 7-8 పరపక్షమందుండు వాడు మనల గురించి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. నీ ఉపదేశము మోసం లేనిదిగాను, మాన్యమైనదిగాను, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమీ అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము. మరి ఈ 8వ వచనం చూస్తే చెడు మాటలు చెప్పనేరక సిగ్గుపడనట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమే మాదిరిగా కనపరుచుకోనమని చెప్పి గుర్తు చేయబడుతుంది. సత్కార్యముల యందు నిన్ను నీవే మాదిరిగా కనపరుచుకోమని చెప్పి గుర్తు చేయబడుతుంది. కాబట్టి మరి ఎవరి ముందో ప్రజెంట్ చేయాలనే ఉద్దేశం కాదు, ఎవరి ముందో పొగడ్త మనకు లభించాలనేటటువంటి ఉద్దేశం కాకుండా
దేవుని మాన్యమైనది, ఉత్తమమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది, నిష్కలంకమైనది, క్రీస్తు మనకు ఏదైతే మనకు అనుకరించి ఉన్నారో వాటి విషయంలో మనము జాగ్రత్త కలిగి దేవుని చిత్తాన్ని, సత్కార్యానికి సిద్ధం కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని చిత్తం నెరవేర్చే వారిగా ఉండాలి. మరి ఇది పొగడ్త కొరకో, మరి ఫలోభితాల కొరకో, సత్యము నుంచి వైదొలిగించేటటువంటి వారిగా మనం ఉండకుండగా సత్యవాక్యంను సరిగా విభజించి బోధించేటటువంటి వారిగా, సిగ్గుపడనక్కరలేని పనివారిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యము మనల్ని మనమే సత్కార్యం చేసుకోవడానికి, అంటే దేవుని ఎదుట సత్కార్యానికి సిద్ధపడడానికి దేవుని వాక్యం మనకు ఈ తీతు పత్రికలో మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. తీతు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. ఉండవలెననియు ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలెనని వారికి జ్ఞాపకము చేయుము. మరి ఎవరి దగ్గర కూడా జగడమాడనటువంటి వారిగా మనం ఉండాలని చెప్పి, శాంతులుగా ఉండాలని చెప్పి ఈ లేఖనం మనకు గుర్తు చేయబడుతుంది. మొదటి నుంచి మనం చూసినప్పుడు అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవాలనని, ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధపడి ఉండవాలనని, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికము కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలనని వారికి జ్ఞాపకము చేయము. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులము నై ఉండి దుష్టత్వమునందును అసూయ యందును కాలము గడుపుచు అసహ్యలమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మాను మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాటలు నమ్మదగినవి గనక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనసు నుంచున్నట్లు నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇవి మంచియు మనుషులకు ప్రయోజనకరము అయి ఉన్నవి కానీ అవి అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గురించిన వివాదములకు నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి గనక వాటికి దూరంగా ఉండుము. మతభేదములు కలిగించు మనుషునికి ఒకటికి 2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించుము. అటివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకుని వాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు. నిజమే ప్రియులారా, తనకు తానే శిక్ష విధించుకున్నటువంటి వారిగా ఉంటారని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి మనము సత్కార్యము దేవుని చిత్త ప్రకారంగా జరిగించేవారిగా ఉండాలి. అంతేకాకుండా ప్రభు సన్నిధిలో సమాజంగా కూడుట మానక దేవుని చిత్తం జరిగించేవారిగా మనం ఉండాలి. ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనము మరియు 25వ వచనం చూస్తే, కొందరు మానుకున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకటి హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము. ఒకరినొకరము పురికొల్పుకోవడానికి ఆలోచించేవారిగా మనమున్నాము. అంతేకాకుండా 19వ వచనం నుంచి మనం చూస్తే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను
దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకు యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచుకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము మెప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. కొందరు మానుకొనున్నట్లు సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవాలనని ఆలోచించటము. మనమందరం కూడా ఒకరినొకరము సత్కార్యములు చేసడానికి ఆలోచించేటటువంటి వారిగా మనం ఉందాము. చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ సాయం సమయాన నీ వాక్య భాగాన్ని సత్కార్యము అనే అంశం ద్వారా మేము నేర్చుకున్నవి, చదువుకున్నవి, విన్నవి, గ్రహించినవి, మా చేతులు తాకినటువంటి వాక్యములు, మా కనులు చూచినటువంటి వాక్యములు, మా చెవులు వినినటువంటి వాక్యములను మేము గట్టిగా చేపట్టుకొని ప్రతి సత్కార్యమందు మేము నాయన మంచి విషయంలో ముందుకు కొనసాగడానికి మీరు కృప చూపించమని, మేము ఏదైతే చేస్తే మళ్ళీ అది మాకు రిటర్న్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని మేము గ్రహించుకొని ముందుకు కొనసాగలాగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించి మీ మేళ్ళ చేత తృప్తిపరచమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణ రక్షకుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.